హాయ్ అండి. ఈరోజు అలసందలను శనగపప్పు అండి. నేను ఈ రెండు వండుకున్నాను, కూర వండుకున్నాము. ఈ అలసందలు అండి నేను ఇట్లా ఉడకబెట్టుకున్నానండి. ఈ వాటర్తో పాటే తీసుకుంటానండి కూరలోకి. నేను ఇవి కూడా ఉడకబెట్టుకున్నానండి, వాటర్తో పాటే తీసుకున్నాను. అలసందలు అంటారు, మరి మీరేమంటారో బొబ్బర్లు కూడా అంటారేమో మరి. ఇవి అయితే నేనైతే అలసందలు అంటానండి. ఇవి ఇంత తీసుకుని నేను 2 గంటలు నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నానండి. వీటిని జీలకర్ర, కొన్ని మసాలాలు వేసుకున్నా. ఇది పొడి అండి, నేను రోట్లో నూరుకుంటానండి. ఉల్లిపాయలు నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. అల్లము, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇంత మట్టికేనండి, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మనము పప్పులతో కూడా కూర వండుకోవాలి, బాగుంటుంది. కూరగాయలే కాకుండా పప్పులతో కూడా వండుకోవాలి. ఈ అలసందలు అండి వడల కాడ చేసుకుంటారండి, సూపర్గా ఉంటాయి. ఇవి ఇట్లా అవి కాడ వడలు వేసి కాడ చూపిస్తానండి ఒకనాడు. చాలా చాలా బాగుంటుందండి వడలు. కూర కాడ సూపర్గా ఉంటుందండి. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. వండుకుందామా కూర? పొయ్యి అంటించుకుందామండి. బాండీ పెట్టుకున్నాం, నూనె పోసుకున్నాం. నేను 3 స్పూన్ల దాకా పోసుకున్నానండి. జీలకర్ర, పసుపు, అల్లం పేస్టు తీసుకున్నాం. కొద్దిగా వేగినాక తర్వాత వేసుకున్నాం మళ్ళీ ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కలుపుకున్నాం. వేగాలండి. వేగినాయండి. మనం అలసందలు వేసుకున్నాం. శనగపప్పు కలబెట్టుకున్నాం. ఉప్పు, కారము, కొత్తిమీర కలబెట్టుకున్నామండి. నేనైతే వాటర్ పోసుకోనండి, ఉడికించుకున్న వాటర్ ఏమి ఉన్నాయి కదా అవి చాలండి. ఉడికించాం కాబట్టి ఉడకవసరం లేదు. సూపర్గా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మూత పెట్టుకున్నాం. ఉడికిందా లేదో చూసుకున్నాం. ఉడికిందండి. కూర మసాలా వేసుకున్నాము. మనము జీలకర్ర మసాలాలు వేసుకుని నూరుకున్నాం కదా, ఇదిగోండి నేను స్పూన్ వేసుకుంటున్నాను. సూపర్గా ఉంటుందండి. ఉడికిపోయిందండి. మనం పొయ్యి ఆఫ్ చేసుకున్నాము. బౌల్లోకి తీసుకున్నామా? బౌల్లోకి తీసుకున్నాం. చాలా బాగుంటుందండి. ఇలా అప్పుడప్పుడు పప్పులతో కూడా వండుకుంటే సూపర్గా ఉంటుంది. మంచిదండి. అన్ని కూరగాయలు కాకుండా ఇట్టా కూడా వండుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాము.